హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఆల్రెడీ మీకు 2 డేస్ నుంచి నా వీడియోస్ వస్తూనే ఉన్నాయి కదా. అయితే ఈరోజు ఆ రోజే కంటిన్యూస్లోనే మేము పాత పంచలపాడు అని ఒక విలేజ్కి వెళ్ళాము. అక్కడ అన్ని విలేజెస్ అన్నీ అట్లాగే ఉంటాయండి. అక్కడ క్లైమేట్ కూడా బాగుంటుంది. ఇది వాళ్ళ ఇల్లే చాలా బాగుంది, కానీ కిచెన్ అయితే మాత్రం చిన్న చిన్న గుడిసెల్లోనే వండుకుంటారట అటు సైడ్ అట. అందుకు అది చూపించాను. చాలా రోజుల తర్వాత కనిపించింది కదా. ఇతనైతే మాకు లైవ్లోనే కొబ్బరి చెట్టు ఎక్కి మరి కొబ్బరి బొండాలు తెంపి మరి ఇచ్చారు. ఇక్కడ చూడండి, కోళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళే తెలుసు కదా, గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళే దగ్గరుండి అన్నీ పండించుకుంటారు, అన్ని పెంచుకుంటారు, అన్నీ చేస్తారు కదా. ఆ ఇల్లు కూడాను అప్పట్లా లేదండి. అందరూ కూడా పెద్ద పెద్ద డాబా ఇల్లాగా బిల్డింగ్ చాలా బాగా కట్టుకున్నారు. అసలు అనుకోడు కానీ విలేజ్ వాతావరణం అయినా కూడా మంచి మంచి ఇల్లు కట్టుకున్నారండి. చూడండి, ఆ రోజు వర్షం పడడం వల్ల ఇంకా బాగుంది. మేము ఇంకా మంచి ప్లేస్కి వచ్చామండి. ఇదేంటంటే గదబపేట. కొత్తగా శివాలయం ఒకటి కట్టారంటే, ఆల్రెడీ శివుడు అక్కడ అంటే చిన్న విగ్రహంలాగా అక్కడ శివలింగం ఉద్భవించిందంట. తర్వాత ఏంచి ఒక టెంపుల్ అనేది రీసెంట్గా కట్టారు. చాలా బాగుంది. రీసెంట్గా అంటే ఐ థింక్ ఒక 2 years అవుతుంది. టెంపుల్కి లోపలికి వెళ్ళడానికి అయితే మాకు అవ్వలేదు, ఎందుకంటే మేము వెలిసా లేట్ అయిందని బంద్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ వాతావరణం తగ్గట్టే మనకు మంచి ఒక కొలను ఉందండి. వాటర్ అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఏదో కొండల నుంచి వస్తుందట. ఆ నీరు తాగుతారంట, స్నానం చేస్తారంట, అన్నీ బాగుంటుంది. ఆ వాటర్ చుట్టూ కూడా మనకి మొగల రేకులు పొదలు ఉంటాయండి అక్కడ చుట్టూరును. అంటే ఆటోమేటిక్గా అక్కడికే మనకి నాగుపాములు ఉంటాయి, తెలుసు కదా. మొగల చెట్లు దగ్గర కంపల్సరీ నాగుపాములు ఉంటాయి అన్నారు కదా. అయినా మాకు భయం లేదండి. నెక్స్ట్ అక్కడ అంత లేదని వాళ్ళు కూడా అన్నారు. ఆ విలేజ్ వాళ్ళు చాలామంది అక్కడికి వచ్చి నీరు పట్టుకుంటున్నారు. అంటే కొలాయిలు వస్తూ ఉంటాయట, కానీ లేనప్పుడు మాత్రం ఈ వాటరే తాగుతారంటండి. చూడండి ఎంత బాగుంది. ఎక్కడి నుంచి వస్తుందో వాటర్ తెలియదు. మేము కూడా తాగాము, చాలా బాగుందండి. అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగున్నాయి, అంత తేటగా ఉన్నాయి. కొంచెం కొంచెం నాచు పట్టిన అలా తీసేస్తున్నారు. అందుకనేసి మా బాధ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినాక అరగంట గంట వరకు నీళ్ళు తేరవు కదా. ఏదంటే మట్టే కదా. అవును, కొన్ని వచ్చేదని అయితే అమ్మ నీట్గా వెళ్ళిపోతాయి మళ్ళీ అందరికి. ఎన్ని వస్తుంది బాబు, మరి దగ్గర కాదు కదా, దూరం మీద మరి 2 వెళ్ళిపోతున్నాయి అలవాటే. మీరు వ్యవసాయం బాగుంది. ఫస్ట్ ఇలా వచ్చి పాప చిన్న విగ్రహం పాప, చెప్పలేపు తిరిగి అక్కడే హారత తెచ్చేసి విభూది. ఇది వెలిసిందా ఏంటి ఇక్కడ? ఇది మీరు పెట్టింది, వీళ్ళు పెట్టిందా? మహాదేవ శంభో శంకర. నీళ్ళని తెచ్చుకోవచ్చు కదా. 2 లింగాలు ఉన్నాయి. శంకర హర మహాదేవ శంభో శంకర. భూమిలో నుంచి వచ్చి ఇలాంటి ప్లేసెస్కి వస్తూ ఉంటే చాలా బాగుంటాయి. నేను చెప్పాను కదా, కొత్తగా స్టార్ట్ చేసిన టెంపుల్ అదే ఆల్రెడీ అయ్యింది. అవ్వండి ధ్వజస్తంభం టెంపుల్. బట్ ఏమైందంటే మాకు టెంపుల్ చూడడానికి అవ్వలేదు. అదే అనిపించింది, అంటే శివయ్యకి మళ్ళీ మేము రావాలన్న ఇది ఉందేమో, అందుకే దేవుడు ఇసరి మాకు అనిపించింది. ఇదంతా దున్నిస్తారు అనుకోండి, కులుస్తుంది కదా గడ్డి. ఇప్పుడు కాదా ఎకరా ఎంత ఉంటుంది అమ్మ? పోగులు అది ఉదయం 8 గంటల వరకు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అక్కడ పొలం ఎలా పండింది కదా చూసాము. వీలుంటే మీరు కంపల్సరీ రండి ఫ్రెండ్స్.